ఇక్కడ ఈరోజు భోగి పండగ. మా ఈ 4వ జనం పనుకునే రేషం పురుగులు, పట్టు పురుగులు చూడండి. ఈ ఆకును ఎంత పైకి కోసినామో మేము. అంటే పచ్చగా ఉండే ఆకును ఆడికి కోసేసినాం, పచ్చగా ఉండే కాడికి. ఇట్లా ఆకు బాగా లేకుంటే దాన్ని వదిలేసి పైన కోసి వేసేసినాం. ఇప్పుడు 4వ జనం పడుకున్నాయి. మీకు క్లియర్గా చూపించాలంటే ఆడికి వచ్చి చూపించా చూడు. ఆకుని ఎట్లా కొయ్యాలా, మాది ఆకు బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడు. ఇప్పుడు ఈడ ఆకు ఇది అనుకో, ఇప్పుడు దీన్ని కొయ్యాలా. మేము కొయ్యాలంటే ఏం చేస్తాము, ఈ కొమ్మను కొయ్యాలనుకో, ఈ కొమ్మలో వీటి వరకు బాగుంటుంది, వీటి వరకు బాగుంటుంది, వాటి వరకు కోసి వేస్తాం. అంటే కింద వరకు కొయ్యము, అది బాగుండే కాడికి కోస్తాము. అట్లా 4వ జనం వరకు ఎట్లా ఒకట కాపాడుకోవాలా పురుగులను. 4వ జనం 2వ రోజు వరకు పైకి కోసేయాల, మళ్ళీ కింది వరకు కోసేసేయాలి. 4వ జనం 3వ రోజు వరకు, 3వ రోజు తర్వాత ఆకు తక్కువ వచ్చింది, మళ్ళీ 4వ రోజు 5వ రోజు ఇది కిందికి తెగ్గోసి మొత్తం వేసేయాల. అంతే, అప్పుడు పురుగులు బాగా ఉంటాయి. అంతేగాని మళ్ళీ ఇది ఎవరు కోసుకుంటారు, మళ్ళీ కొయ్యాలా, 2వసారి కొయ్యాలని పైకి కిందికే కోసేసినామంటే ఒకటేసారి పురుగులు ఒకటి మంచి ఆకు తినింది బాగుంటుంది, చెడ్డాకు తినింది అంటే పొండాకు పచ్చగా ఉంది కదా, పసుపు పచ్చగా, ఆ ఆకు తినింది బాగుండదు. కాబట్టి మీరు కూడా ఇలా కోసుకుంటే రేషం అనేది బాగా ఉంటుంది, పట్టు పురుగులు బాగా ఉంటాయి. అంతేగాని ఎట్లా పడితే అట్లా కోసి అంటే బాగుండదు. ఇప్పుడు చూడు, మాది రేషం పురుగులను చూపిస్తే ఎట్లుంటుందో. ఇది మా షెడ్డు, ఇది మాది రేషం. మాడి చెట్లు కానీ పూతకొస్తాయి. మీరు బాగా వింటే కోడి పందాలు జరుగుతున్నాయి ఈడ. ఆ సౌండ్ కానీ బాగా వినిపిస్తుంది చూడు. ఒక్క సెకండ్ సైలెంట్గా ఉంటా. ఈరోజు భోగి పండగ, కోడి పందాలు జరుగుతున్నాయి మా ఊర్లో, మా రేషానికి ఆ పక్క. అది ఇది చూడండి. మా పురుగులు బాగానే ఉన్నాయి దేవుని దయ వల్ల. మంది ఏమీ ఉండదు, అంతా దేవుని దయే. ఏమంటే దేవుడు కరుణించాలా, అంటే వాతావరణం కరుణించాలా, అప్పుడు నీకు పంట బాగుంటుంది. అంతా నేను పోటుగాని అంటే నువ్వు పొడిచేది ఏమి ఉండదు ఈడ మలబరీ పంటలో. అంతా దేవుడే పొడసాలి ఏం పొడిచినా.